చూసారా ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. కుడుక అంటే పచ్చి కొబ్బరి వడలు అంటారు, ఇంకా ముట్టిలు అంటారు. ఈ ముట్టిలు అంటే మా అమ్మ చేస్తుండే ఇలాగ ముట్టిల టైపు. ఇలాగా నేనైతే ముట్టిలు అంటే ఇలా ఒక 5 అయితే చేసి చూపిస్తున్నాను మీకైతే. చూడండి లోపల కూడా ఎంత బాగా మనకు స్పైసీగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో. ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చు. వాటర్ వేస్తే మాత్రం ఒక 2 రోజులలోనే తినేయాలి అన్నట్టు. మనం గరం మసాలా వేసినాం కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి, స్పైసీ కూడా ఉంటాయి అన్నట్టు. ఈ కుడక బజ్జీలు, పచ్చి కొబ్బరి బజ్జీలు అన్నట్టు. పచ్చి కొబ్బరి వడలు అంటారు, బజ్జీలు అంటారు, ముట్టీలు అంటారు. ఇలా హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్ నేనైతే ఒక కొబ్బరి చిప్ప తీసుకున్నా, పచ్చి కొబ్బరి. చూడండి నేనైతే ఇలా కట్ చేసుకున్నా సన్నము. పచ్చి కొబ్బరి ముట్టీలు అయితే చేద్దాము, ఓకేనా ఫ్రెండ్. ఫస్ట్ అయితే కొబ్బరికాయ పలగొట్టిన తర్వాత మనం ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి. నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఇలాగా చూడండి ఫ్రెండ్, పచ్చి కొబ్బరిలో మనం వేసుకున్నది అందుకైతే ఒక రెండు ఆనియన్స్ అంటే ఇలా కట్ చేసుకోవాలి. 3 ఏమో పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేనైతే. కొద్దిగా మనము అందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కళ్యామాకు వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి కచ్చపక్కగా. చూడండి ఫ్రెండ్, పచ్చి కొబ్బరి అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే మనం ఇలా పచ్చి మిరపకాయలు, ఆనియన్స్, జీలకర్ర, కొద్దిగా కలమాకి ఇలా కచ్చపక్కగా పట్టుకోవాలి. ఎక్కువ స్మూత్గా అయితే పట్టుకోవద్దు. పట్టుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరిలో కలుపుకోవాలి. పచ్చి కొబ్బరి వడలు సూక చేసుకోవచ్చు. దీంతో మనము పచ్చి కొబ్బరి ముట్టీలు అంటాము, ముట్టీలు కూడా చేసుకోవచ్చు. ఇందులోనే 2 స్పూన్ల శనగపిండి ముట్టీలకు అయితే కంపల్సరీ పడుతుంది ఫ్రెండ్, వేసుకోండి. అలాగే కొద్దిగా నూకల పిండి రెసిపీగా గురించి వేసుకోవాలి. ఆనియన్స్ మనము శనగపిండి, నూకల పిండి వేసుకున్నాం కదా, మనం రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. తర్వాత మనమైతే రెడ్ కారం వేస్తలేను, కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి కంపల్సరీగా. గరం మసాలా వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సన్నగా నూరుకున్న అయితే గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్, నేనైతే ఇలా చేసుకున్న తర్వాత మనం చేతికి కొద్దిగా ఇలా వాటర్ అద్దుకుంటూ, వాటర్ లేకుంటే ఆయిల్ మన అరిచేతికి పెట్టుకోవాలి. లేకుంటే ఒక చిన్న క్యారీ బ్యాగ్ తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలాగే మనము ఇలా ముద్దలుగా లుండలుగా చేసుకుంటాం. ఇలా మనం బజ్జీలు లెక్క ఇలా చేసుకోవాలి, వడలు చేసుకోవచ్చు. ఇలాగా పచ్చి కొబ్బరి వడలు అంటారు ఇలా చేసుకుంటే. చూసారా, నేనైతే ప్యాన్ ఫస్టే పెట్టేసిన, ఆయిల్ కూడా వేడైపోయింది. ఇలా వేసుకోవాలి ఒక్కొక్కటి. ఇలాగా మనము 3 4 కూడా ఇలా చేసుకుంటూ మనకు ఎంత వీలైతే అంత సైజుతో అయితే చేసుకొని ఇలా వేసుకోవచ్చు. చూడండి ఇలాగా. నేనైతే 4 పీసెస్ వేసిన. మనము వాటర్ వేయకుండా నానిపితే మాత్రం మనం ఎన్ని రోజులైనా నిల్వ పెట్టుకోవచ్చు. వాటర్ వేస్తే మాత్రం ఒక 2 రోజులలోనే తినేయాలి అన్నట్టు. మనం గరం మసాలా వేసినాం కదా, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి, స్పైసీ కూడా ఉంటాయి అన్నట్టు. ఈ కుడక బజ్జీలు, పచ్చి కొబ్బరి బజ్జీలు అన్నట్టు. పచ్చి కొబ్బరి వడలు అంటారు, బజ్జీలు అంటారు, ముట్టీలు అంటారు. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా అయితే వేయించుకోవాలి. చూసారా ఫ్రెండ్ ఎంత బాగా వచ్చాయో. కుడక అంటే పచ్చి కొబ్బరి వడలు అంటారు, ఇంకా ముట్టీలు అంటారు. ఈ ముట్టీలు అంటే మా అమ్మ చేస్తుండే ఇలాగ ముట్టీల టైపు. ఇలాగా నేనైతే ముట్టీలు అంటే ఇలా ఒక 5 అయితే చేసి చూపిస్తున్నాను మీకైతే. చూడండి లోపల కూడా ఎంత బాగా మనకు స్పైసీగా పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో.
చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఫ్రెండ్, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎప్పుడంటే మనకు ఇంట్లో కొబ్బరికాయ పలగొట్టినవి ఉంటాయి కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ చేయండి. మన ఛానల్కి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మనకు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్, మరొకరి కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.